హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈ సీజన్లో దగ్గులు జలుబులు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పాను కదా. ఒక పర్టికులర్ ఫీచర్ ఏముంటుందంటే ఈ సీజన్లో దగ్గులకి ఛాతీలో కళ్ళి పట్టేయడం, అంటే కళ్ళి వస్తున్నది మ్యూకస్ థిక్గా కదలకపోవడం అట్లాంటిది జరుగుతుంది. దాని మూలాన ఏమవుతుందంటే ఛాతీలో కంజెషన్ లాగా గట్టిగా పీల్చుకోవడానికి కష్టంగా ఉండడం, రాత్రిపూట దగ్గు ఎక్కువగా రావడం, ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉండడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో ఈ కళ్ళని ఎట్లా బయటికి తీసుకురావాలి? మీ డాక్టర్ ఇచ్చే మందుల్లో దాన్ని మూమెంట్కి తీసుకురావడానికి కొన్ని మందులు ఉండొచ్చు, లేదు గాలిలాగా మొహం మీద పెట్టుకోవడానికి నెబులైజర్స్ అట్లాంటివి ఇవ్వచ్చు. ఇవి తీసుకున్న తర్వాత కళ్ళు ఈజీగా బయటికి రావడానికి చెస్ట్ ఫిజియోథెరపీ అని ఒకటి ఇస్తాము. అది ఎట్లా చేయాలి అనేది మా ఫిజియోథెరపిస్ట్ ఈరోజు చూపిస్తారు. ఫ్లాట్ చేతులతో చెయ్యకూడదు, ఓకే, కప్ లాగా పెట్టాలి చెయ్యి. ఇప్పుడు తను ఆ మూమెంట్ ఎట్లా ఇస్తాడో చూడండి. ఓకే, సో ఇప్పుడు ఈ మూమెంట్ ఎంత రిథమిక్ గా సౌండ్ విన్నారు కదా, చక్కగా ఆ సౌండ్ వచ్చేటట్టు చేయాలి. మీకు కుదిరితే 2 చేతులతోనూ చేయొచ్చు, లేదు ఒక చేత్తో అయినా చేయొచ్చు. అట్లా కొట్టుకుంటా కింద నుంచి పైకి కొట్టుకుంటా వస్తే ఆ కళ్ళి కింద నుంచి పైకి మూమెంట్ వస్తుంది. కింద నుంచి పైకి కళ్ళి పైకి వచ్చినప్పుడు దగ్గి తీసేస్తారు. సో ముందుకి వంగి కింద నుంచి పైకి కొట్టుకుంటా వస్తే దగ్గినప్పుడు బయటకు వచ్చేస్తుంది కళ్ళి. అలా అన్ని డైరెక్షన్స్ లోనూ చేస్తారు. సో ఇది మీరు ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే పడుకొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు. పడుకొని అన్ని రకాల డైరెక్షన్స్ లోనూ, అంటే ఎడం పక్కకి కుడి పక్కకి ఫ్లాట్ గా పడుకొని అన్ని వైపు లంగ్స్ లో అన్ని డైరెక్షన్స్ నుంచి కూడా కళ్ళు ముందుకు వచ్చేస్తుంది అనమాట. నడుం కింద, పొట్ట కింద దిండులు పెట్టి చేయడం, అట్లా డైరెక్షన్స్ అన్నిటిలోనూ చేయొచ్చు. సో ఇది ప్రత్యేకంగా ఒక టవల్ కానీ లేదు ఇట్లాగా చీర కొంగు కానీ వేసి చేస్తే మంచిది. ఎందుకంటే ఆవిడకి కంఫర్టబుల్ గా ఉంటుంది కాబట్టి. ఉంగరాలు అవన్నీ తీసేసి చేయడం ఇంకా బెటర్. ఇంకొకటి ఏంటంటే ఇది ఎవరి మీద చెయ్యకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఇప్పుడు రీసెంట్ గా సర్జరీలు లేకపోతే ఫ్రాక్చర్లు యాక్సిడెంట్లు అయిన వాళ్ళ మీద చేయకూడదు. రెండోది, లంగ్స్ లో ఎక్కడన్నా బ్లడ్ క్లాట్స్ ఉన్న వాళ్ళు, లేదు దగ్గితే కళ్ళలో రక్తం పడుతున్న వాళ్ళ మీద చేయకూడదు. లేదు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ మీద, లేదు స్టెంట్ వేసిన వాళ్ళు, ఆపరేషన్ హార్ట్ మీద చేసిన వాళ్ళ మీద చేయకూడదు. థ్యాంక్ యూ.